ఈ వర్షం ద్వారా మనకు వచ్చే దీవెనలు ఏంటో, ఈ వర్షం ద్వారా దేవుడు మనకు నేర్పించే పాఠాలు ఏంటో మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించడానికి నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించడానికి ఆకాశమని తన మంచి ధననిధిని మీ కొరకు తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదేవో గాని అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని చదవబడిన ఈ మాటలు మనం చూస్తే ఇంకొకసారి చదవడమా, ఇంకొకసారి. యెహోవా నీ దేశం మీద వర్షమును యెహోవా నీ దేశమందు వర్షమును దాని కాలమందు కురిపించడానికి నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించడానికి ఆకాశమని తన మంచి ధననిధిని తెరుస్తాడు. ఆకాశం ఎవరి నిధి అండి? చెప్పాలి. మీ ధననిధి ఎక్కడుంది చెప్పండి. మీ ధననిధి ఏ బ్యాంక్ అండి? మీది? మాది కెనరా బ్యాంక్ అండి. ఇంకా ఏ బ్యాంకులు ఉన్నాయి? ఎస్బీఐ బ్యాంక్ అండి మాది. ఇంకా రకరకాలమైన బ్యాంకులు ఉన్నాయి. అక్కడ ఉందండి మా ధననిధి. మా పలానా చోట ఏటీఎం ఉందండి, అక్కడ నుండి మేము డబ్బులు డ్రా చేస్తూ ఉంటామండి. పలానా చోట మాకు ధననిధి అంటుంటారు. ప్రియులారా, దేవుని యొక్క ధననిధి ఆకాశం. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ ధననిధిని దేవుడు ఎప్పుడు తెరుస్తాడు? ఆకాశం అని తన మంచి ధననిధిని దేవుడు ఎప్పుడు తెరుస్తాడంటే, ఒకటి వర్షమును కురిపించడానికి, రెండోదిగా ఆశీర్వాదాన్ని కురిపించడానికి. వర్షముతో పాటు దేవుని యొక్క ఆశీర్వాదం కూడా దిగి వస్తుంది. నీవు చేయు కార్యమంతటిని ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. వర్షం ఏం తీసుకొస్తుందంటే దేవుని ఆశీర్వాదం తీసుకొస్తుంది. నిశ్చయముగా ఈ ప్రశస్త వేళ, ఈ ఆరాధనలో నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నా దేవుడు నేను ఆశీర్వదించునుగాక. నా దేవుడు నేను ఆశీర్వదించునుగాక. పక్కన మనం చూసి చెప్పండి, దేవుడు నిన్ను దీవించుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. నువ్వు చేయు ప్రయత్నాలన్నీ ఆశీర్వదించబడనుగాక. నువ్వు చేయు ప్రయత్నాలన్నీ ఆశీర్వదించబడనుగాక. నువ్వు చేయు ప్రయత్నాలన్నీ ఆశీర్వదించబడనుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఎక్కడున్నా, మనం ఏ ప్రయత్నాలు చేసినా మన కార్యాలన్నిటినీ ప్రభు ఆశీర్వదిస్తాడు. వర్షం కురిపిస్తానంటే దాని అర్థం ఏంటంటే, మనం చేసే సర్వ ప్రయత్నాలు ప్రభు తోడై ఉండి నడిపించునుగాక. దైవ సేవకుడు ఒక గ్రామానికి, ఒక విలేజ్కి వెళ్ళారంట. వినండి, విలేజ్కి వెళ్ళారంట. అక్కడ ఆవిడ బస్సులు లేవు ఆ రోజులో, నైట్ బస్సులు ఉండు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఫస్ట్ బస్సు ఉంటుంది. సరే, పాస్టర్ గారు అక్కడ ప్రేయర్ చూసుకుని వెళ్ళేటప్పుడు ఫస్ట్ బస్సుకి బయలుదేరుతున్నారండి. ఆ తల్లి అంత లోపల వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చింది. మేబీ 1 లీటర్ పాలు తెచ్చి ఉంటుంది. 1 లీటర్ పాలు తీసుకొచ్చి పాస్టర్ గారికి కాఫీ ఏదైనా కలిపిద్దామని అనుకునిందండి. అంత లోపల బస్సు వచ్చేసింది. పాస్టర్ గారు బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతారు. అయ్యా, నీకోసం తెచ్చిన పాలు నీకోసం తీసుకొచ్చాను, నువ్వు కాఫీ తాకుండా వెళ్ళిపోతే ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా అయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది? కొంతమంది 4 కేజీలు బిర్యానీలు వండుంటారు. మేము అయ్యా నువ్వు తినకపోతే వేస్ట్. నేను 4 కేజీలు తింటానా? ఏంటండి 4 కేజీలు నేను తింటానా? అర్థం పర్థం లేని మాట. కాకపోతే అయ్యో నువ్వు తినకపోతే మొత్తం వేస్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది వేస్ట్? ఏంటండి, నేను కాకపోతే ఎవరో ఒకరు తింటారులేమంటే, అయ్యా ఎవరు తినలేరయ్యా ఇంత అంటే నేను తింటాను అంతా. సరే, ఆ తల్లి ఉండి అయ్యా ఎంటబడి, అయ్యా నువ్వు తాగపోతే ఎట్లయ్యా, కాగిపోయినా ఏం కాసేపు అంటే, అమ్మా సర్లే ఎవరో ఒక 4గురికి దాన్ని కాఫీ పెట్టి ఇచ్చేసే, 4గురికి ఇచ్చేసేలే. ఎవరికైనా ఉన్నారుగా మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి ఆయన బస్సు ఎక్కి వెళ్ళిపోయాడంట. వచ్చి అయ్యో పాలు కాగింది ఏం చేద్దామని దాన్ని కొంచెం కాఫీ పౌడర్ వేసి కొంచెం పంచదార వేసి కలిపి మంచిగా కాఫీ పెడుతుంది ఆవిడ. ప్రైజ్ అలా మంచి కాఫీ. సరే, ఏం చేస్తుంది ఆ కాఫీని? అమ్మాయి నివరా అని అందరిని పిలిచి అందరికి తలా ఒక కప్ కాఫీ ఇస్తే, స్ట్రాంగ్, చాలా బాగుందండి, స్ట్రాంగ్గా ఉంది కాఫీ. సో కాఫీ తాగంగానే తలలో ఉన్న భారం అంతా తగ్గిపోయినట్లు, చాలా మంచి ఫీల్ వచ్చింది వాళ్ళకి. కొంచెం రిలాక్స్ అయినట్లు అనిపించింది వాళ్ళందరికీ. వాళ్ళు అన్నారు, అయ్యా తలనొప్పిగా ఉందమ్మా, మంచి కాఫీ ఇచ్చావు, ఇదిగో పట్టు అని తలాగో 5 రూపీస్ ఆమెకి ఇచ్చారంట. 10 మంది కాఫీ ఇస్తే ఆ 10 మంది తలాగో 5 రూపీస్ ఇచ్చారండి. 10 into 5 ఎంత? ఓకే, 50 రూపాయలు అండి. ఒక 50 రూపాయలు. ఆమె ఏం చేసిందండి, మరుసటి రోజు మరలా
కాఫీ పెట్టి ఈసారి ఒక 20 మందికి ఇచ్చింది. వాళ్ళు మరలా తలాగా ఒక 5 రూపాయలు ఇచ్చారు. 5 into 100 చెప్పాలి ఎంత? 100 రూపీసా? అంతేనా? సరిగ్గా చెప్పండి. 5 రూపాయలు ఇంటూ 10 మందికి ఎంత? 20 మందికి ఎంత? మొత్తం ఇది ఇంకొంత అమౌంట్ వచ్చింది. మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు. నాకు వచ్చే ప్రసంగం కూడా పోయేటట్టుంది మీ లెక్కల్లో పడి. సరే, ఇట్లా మరుసటి రోజు కూడా అందరికీ ఇచ్చిందండి. ఆ మరుసటి రోజు అలాగే ఇచ్చింది, మరుసటి రోజు అలాగే ఇచ్చిందండి. 1 మంత్ తర్వాత మరలా ఆ రోజు వస్తే కూటం కోసం పాస్టర్ గారు వస్తే అక్కడ ఒక పెద్ద బడ్డీ కొట్టు పెట్టేసింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. పెద్ద కాఫీ షాప్ అయిపోయింది అంతేకా. ఆ తర్వాత అలాగలాగలాగ డెవలప్ అయ్యి కొన్ని సంవత్సరాలకి ఈ ఊర్లో ఒక కాఫీ షాప్, ఆ ఊర్లో ఒక కాఫీ షాప్, ఆ ఊర్లో ఒక కాఫీ షాప్, అక్కడ కాఫీ షాపు విపరీతంగా పెరిగిపోయింది. నీవు చేయు ప్రయత్నాలన్నిటినీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా గట్టిగా. నీవు చేయు ప్రతి ప్రయత్నం దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో దీవెనకరమైన వర్షాన్ని కురిపిస్తే అతడు చేయు ప్రతి ప్రయత్నం ఆశీర్వదించబడుతుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నీవే వ్యాపారం చేసావు, ఏ ఉద్యోగం చేసావు, నీవేం చేస్తే అది ఆశీర్వదించబడుతుంది. ట్రెండ్ సెట్టర్ అంటారు కదండి. ట్రెండ్ ఫాలో అవడం కాదు, వీళ్ళు ట్రెండ్ని సెట్ చేస్తారు అంతేగా. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. వాళ్ళు ఏది చేసినా సక్సెస్ అనమాట. ఆమె మన ప్రేయర్ సెల్స్ పెట్టాం, దేవుడు దాన్ని సక్సెస్ చేశాడు లేదండి. మన ప్రేయర్ బ్యాండ్ని పెట్టాం, అది సక్సెస్ఫుల్గా జరిగింది. మన వాలంటీర్స్ అనే డిపార్ట్మెంట్ పెట్టాను, ఏంటంటే వాలంటీర్ వర్క్ని ఏర్పాటు చేసాం, అది దేవుడు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడు. మనం దయాక్షేత్రంలో పరిచర్య ప్రారంభించాడు, అక్కడ దేవుడు మహిమకరంగా ప్రభు మార్చాడు. మనకు వచ్చే ప్రతి ఆలోచన అది దేవుడిచ్చిన ఆలోచన. అందుకే నేను ఏది చేయాలని ముందు ప్రార్థన చేస్తాను, ఇది నీ చిత్తమా, ఇది ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా దాన్ని దేవుడు మనకిస్తాడు. కనుక ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆరంభించే ప్రతి కార్యాన్ని ప్రభు మహిమగా జరిగిస్తున్నాడు. మనం 2 ఆరాధనలు, ఒక ఆరాధన జరిగేది ఒకప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి. సో 2 ఆరాధనలు మనం ప్రారంభిద్దామని 2 ఆరాధన స్టార్ట్ చేస్తాం. 2 సర్వీస్ ఈరోజు దేవుడు మహిమకరంగా దేవుడు జరిగిస్తున్నాడు. ఆ తర్వాత సాయంకాలపు ఆరాధన ఉంటే బాగుంటుందని సాయంకాలం స్టార్ట్ చేస్తాం. దాన్ని కూడా ఈరోజు విస్తారమైన ప్రజలను దేవుడు తోడుకొని వస్తున్నారు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. 1వ తారీఖు సాయంత్రం స్పెషల్ ప్రేయర్ మీటింగ్ పెడితే బాగుంటుందని చెప్పి చిన్న ఫస్ట్ టైం మొదటిసారి 1వ తారీఖు ప్రార్థన సాయంకాలం పెట్టాం. ఎంతమంది పాల్గొన్నారు మీలో? చేతులెత్తండి. మొదటిసారి ఫస్ట్ టైం, ప్రైజ్ లార్డ్, మొదటిసారి సాయంకాలం అక్కడ ఏది మన మెమోరియల్ హాల్ ఉంది కదండి, దాని ఎదురుగా ఒక చిన్న స్టేజ్ వేసి ఇట్లా ఏర్పాటు చేస్తాం, గుర్తుంది లేదు. ఆ మెమోరియల్ హాల్ ముందు చిన్న స్టేజ్ వేసి అటువైపున ఏర్పాటు చేస్తే ఆ చిన్న కాంపౌండ్లో జనాలు వచ్చారు కొంతమంది, అలా స్టార్ట్ చేస్తాం. ఈరోజు అది ఓల్ నైట్ ప్రేయరా లేకపోతే ఫస్ట్ తారీఖు ప్రేయర్ అర్థం కావట్లేదండి. లోపల ఎంతమంది కూర్చుంటున్నారో దాని 2 అంతలుగా బయట కూర్చుంటున్నారు. విస్తారమైన అంటే మనం ఏ ప్రయత్నాలు చేస్తాం, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే జనాలు వస్తే గొప్ప అని కాదు, జనాలు వస్తే గొప్ప అనేది కాదు నేను చెప్పేది. అంటే మన ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. త్వరలోనే 4 ఆరాధనలు పెట్టబోతున్నాం. మార్నింగ్ 5:30 నుండి రాత్రి 9 వరకు అంటే ఆరాధన జరుగుతూనే ఉండాలి. ఆదివారం అంటేనే ఆరాధన. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. జరగబోతుంది, దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. మన అనుకున్నది 7 ఆరాధనలు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనీసం ఒక 4 ఆరాధనలు మనం ప్రారంభిద్దాం. ఆ తర్వాత ఇంకా ఫ్యూచర్ దేవుడు మనకు ఓపికనిచ్చి శక్తినిచ్చి అనుకూలపరిస్తే 7 ఆరాధనలు జరుగుతూనే ఉండాలి. ఒక సర్వీస్ జరుగుతుంటే ఒక బ్యాచ్ బయట ఉండాలి, వీళ్ళు బయటకు వెళ్ళగానే వాళ్ళు లోపలికి రావాలి. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే ఇంకొక బ్యాచ్ బయట ఉండాలి. ఇవన్నీ విశ్వాసంతో ప్రార్థించండి. ఏడిసినట్టుంది అంటే నీవు ఏడుతూనే ఉంటావు, నేను మాత్రం దైవ కార్యం చేత తృప్తి పొందుతూ ఉంటాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. ఒక బ్యాచ్ లోపల ఉండాలి, ఒక బ్యాచ్ బయట వెయిట్ చేస్తూ ఉండాలి. ఆమె సినిమా హాల్ దగ్గర మీరు చూడండి, ఒక షో నడుస్తూనే ఉంటుందా, ఒక బ్యాచ్ బయట వెయిటింగ్ అనమాట టికెట్ కోసం. ఏది ఒక 3 గంటలు సినిమా చూసేదానికి. మరి లోకంలో ఉన్నవాళ్ళు లౌకికమైన కార్యక్రమాలకి అలా సిద్ధపడుతున్నప్పుడు దైవ కార్యానికి మనం ఎందుకు సిద్ధపడకూడదు? ఆమేన్. బయట ఒక బ్యాచ్ వెయిటింగ్లో ఉండాలి, వాళ్ళకి ఒక వెయిటింగ్ హాల్ కట్టాలి మనం. ప్రైజ్ అలాడ్. మరి ఎండలో ఉంటే బాగుంటుంది కదండి, ఒక పెద్ద వెయిటింగ్ హాల్ ఉంటే అక్కడంతా వెయిటింగ్. ఎవరి కోసం వెయిట్ అంటే ప్రభు కోసం వెయిటింగ్ అండి. మాది 2nd సర్వీస్ అండి, మేము దానికోసం వెయిటింగ్లో ఉన్నాం.
అప్పుడు ఈ ప్రజలందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆరాధన చేసుకుంటే ఆ తర్వాత వెయిటింగ్ రూమ్లో లేకపోతే ఆ వెయిటింగ్ హాల్లో థర్డ్ సర్వీస్ వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆ థర్డ్ సర్వీస్ చూసుకొని సెకండ్ సర్వీస్ వాళ్ళు వెళ్తే థర్డ్ సర్వీస్ వాళ్ళు లోపలికి రావాలి. థర్డ్ సర్వీస్ జరుగుతున్నప్పుడు ఫోర్త్ సర్వీస్ వాళ్ళు అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిటింగ్లో ఉంటారు. కాఫీయో టీయో తాగి వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళి చూడండి, మీరు ఒక ఊహలోకి వెళ్ళి చూడండి. మన ఊహలన్నిటిని దేవుడికి నెరవేరుస్తాడు. ఊహల కందని ఉన్నతమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బోళ్ళని ఆలోచన. ఆకాశపు ఆరాధన అని ఒకటి అనుకున్నాం. ఆకాశపు ఆరాధన, ఆకాశపు కాదు, ఆకాశంలో ఆరాధన. ఎక్కడ ఆరాధన అండి? ఆకాశంలో ఆరాధన. మనకు ఒక సొంత విమానం ఉండాలి. దాంట్లో ఒక 500 మంది బట్టే విమానం అయి ఉండాలి. ఆ 500 మందిని ఆ విమానంలో ఎక్కించి ఆకాశంలోకి తీసుకెళ్ళి అక్కడ ఆరాధన. ఆ తర్వాత ఆ విమానం మరలా వస్తే అందరు దిగేస్తారు. రెండో ఆరాధనకు రెడీగా ఉన్న ఆ విమానంలో ఎక్కుతారు. ఇవన్నీ జరిగే పనులైన పాస్టర్ గారు అంటే జరుగుతుందని నమ్మితే జరుగుతుంది, అంతేకా. ప్రైజ్ ది లార్డ్. ఇదేం పెద్ద గగనమేం కాదు. ఏంటండి, ఇది పెద్ద గగనమేం కాదు. ఆకాశంలో మనం ఎగురుతాము అనే నమ్మకం ఫ్లైట్ కనిపెట్టే వాళ్ళకి అనవాడు కలగకపోతే ఈరోజు ఫ్లైట్ సర్వీసే లేదు కదండి. మనం ఆకాశంలో ఎగరగలుగుతాము అనే నమ్మకం, ఆ ఆలోచన ఫ్లైట్ తయారు చేసేట్లు వాళ్ళని ప్రోత్సహించింది. ప్రపంచంలో ఈ మూల నుండి ఏదో మూలలో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడగలుగుతామనే ఆలోచన ఫోన్ కనిపెట్టే వాళ్ళకి కలగకపోయింటే ఈరోజు సెల్ ఫోన్ సిస్టమే లేదు కదా. సో కలలు కనండి. ప్రైజ్ ది లార్డ్. దర్శనాలు చూడండి. దేవుడు మనం చేయు కార్యమంతటిని ఆశీర్వదించడానికి అదిగో నీపై దీవెనకరమైన వర్షమును దేవుడు కురిపించబోతున్నాడు. దీవెనకరమైన వర్షమును దేవుడు కురిపించబోతున్నాడు. నీ సర్వ ప్రయత్నాలు ఫలించునుగాక, ఫలభరితంగా మార్చునుగాక. 10 రాళ్ళు రువ్వుతే ఒక్క రాయి తగులుతుందని అనుకోవద్దు. 10 రాయి విసిరితే 10 రాయి కూడా సక్సెస్ అవ్వబోతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. ఏ ఒక్క స్టోన్, ఏ ఒక్క రాయి కూడా వ్యర్థమైపోదు. నీవు పడే ప్రతి ప్రయాసాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు నమ్మాలి. నీవు చేసే పనిని, దేవుడు నీకు ఇచ్చిన పని, ఇది దేవుడిచ్చిన పని, ఇది సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుందని నీవు నమ్మాలి. నీ నమ్మకాన్ని పాడు చేసే 100 మంది లేవచ్చు, 1000 మంది రే ఇది 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 సెట్ అవ్వదు బ్రదర్, నీకు ఇది నీకు సరిపోదు, నీకు ఇది సెట్ అవ్వదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది దేవుడు నాకు ఇచ్చిన పని, ఈ పనిలో నేను విజయం సాధిస్తాను. నువ్వు నమ్మితే నీకోసం దేవుడు ఆకాశపు వర్షమును కురిపిస్తాడు. ఆకాశమైన ధననిధిని దేవుడు తెరుస్తాడు. నీ సర్వ ప్రయత్నాలు ఆశీర్వదించబడునుగాక. సరే, రెండో మాట సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 18వ వాక్యం. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షములను పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకు బహుగా భయపడి సమూయేలుతో ఇట్లా నేను రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మరణం కాకుండా నీ దాసులమైన మా కొరకు దేవునికి యెహోవాకు ప్రార్థన చేయము. స్తోత్రం చెప్పండి గట్టిగా. వర్షం కురిసినప్పుడు అది ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. రెండోదిగా వర్షం కురిసినప్పుడు దేవుని భయము, సమూయేలు యొక్క భయం. ఆమెను చెప్పండి గట్టిగా. ఒకటి దేవునికి భయపడాలి, రెండోదిగా దైవ సేవకులకి. ఆమెను చెప్పండి గట్టిగా. దైవ భయం, దేవునికి భయపడాలి. అసలు ఎందుకు వీళ్ళకి ఈ వర్షం ఎందుకు వచ్చింది? ఉరుములతో కూడిన వర్షం ఎందుకు కురిసింది? వీళ్ళు ఎందుకు భయపడ్డారు? అండ్ వీళ్ళు పశ్చాత్తాపడడానికి కారణం ఏంటి? నిజమే, మేము పాపం చేశాం, కీడు చేశాం, దయచేసి మమ్మల్ని మన్నించి మా కోసం ప్రార్థన చేయి, మీ దాసులమే కదా, మా కోసం ప్రార్థించు, సమూయేలు మా కోసం ప్రార్థించమని వాళ్ళు ప్రాధాయపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడడానికి గల కారణాలు ఏంటంటే, ఈ లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. ఏది? పులిని చూసి
చెప్పాలి. పులిని చూసి మీకంతా తెలిసి చెప్పండి, పర్వాలా. కొన్ని సామెతలు, లోకంలో ఉన్న సామెతలైనా మేబీ దాంట్లో కూడా మెసేజ్ ఉంది కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకునేదంట. వాతలు పెట్టినంత మాత్రానికి నక్క పులి అయిపోతుందా? పులియే, నక్క. మరి ఎందుకు ఈ వాతల సెక్షన్ ఎందుకు చెప్పండి? లోకంలో ఎవరినో చూసి నీవెందుకమ్మా ఫాలో అవ్వడం? ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య ఎవరో, అంటే మనం అనకూడదు, ముఖ్యంగా లేడీస్ని ఏం అనకూడదు, సందర్భం వచ్చింది కాబట్టి అంత మన పిల్లలే కాబట్టి చెప్తున్నా. ఈ లెగ్గిన చర్మాన్ని అంటుకొని ఉండే వస్త్రాలు ఉంటాయి కదండి, అలాంటిది ఒక ఆమె ఎవడో వేసుకొని, ఒక తల్లి పాపం ఏంటంటే స్లిమ్గా కనబడాలని ఆ డ్రెస్ వేసుకొని ఊపిరాడక చచ్చిపోయింది ఆమె. అర్థమైందండి? ఊపిరాడకుడికి మనకి ఎందుకు, మన పర్సనాలిటీని బట్టి ముఖ్యంగా. అండ్ మనం ఉన్న వాతావరణంలో కాటన్ క్లాత్ అట్లాంటివి అయితే మనకు బెటర్. అర్థమైందండి? కాటన్ వస్త్రాలు కట్టుకుంటే ఈ ఉక్కపోతకు కానీ వాటికి మనకు అనుకూలంగా ఉంటుంది. సో మన కంఫర్టు ప్లస్ మనకు గౌరవాన్ని అందించాలి, అండ్ మన వయసుకు తగినట్లు గౌరవాన్ని కనపరుస్తూ దైవభక్తికి తగినట్లుగా వస్త్రాన్ని ధరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక ఆమె భర్తను భయపెడదామని చెప్పి పాము లాంటి ఏంటండి పాము తోలు లాంటి లెగ్గిన్ వేసుకొని పడుకొని ఆ 2 కాళ్ళు మాత్రం బయట పెట్టి దుప్పటి కప్పేసుకొని భర్తను భయపెడదాం అనుకునిందంట. అది త్రాసు పాములాగా ఉందంట. అప్పుడు ఇంకా భర్త దాన్ని చూసి భయపడిపోయి వెళ్ళి ఓ పెద్ద రోకల బండ ఒకటి తీసుకొచ్చి పిచ్చ కొడితే కాళ్ళు విరిగిపోయిందంట పాపం. అర్థమైందండి? ఆ తర్వాత చూస్తేమో భార్య. అర్థమైందండి? ఆ ప్యాంటు కొనడానికి డబ్బులు వేస్ట్, ఇప్పుడు ఆపరేషన్ చేయించడానికి డబ్బులు వేస్ట్. కొట్టాడు కాబట్టి ఆయనకి ఎనర్జీ వేస్ట్. రోకల బండ విరిగిపోయింది, అది వేస్ట్. అర్థమైంది? సర్ప్రైజ్ అంట. మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు కదండి ఆయనకు. ప్రైజ్ ది లార్డ్. లోక మర్యాదలు అనుసరించొద్దు, లోకస్తుల పద్ధతి మనకొద్దు, లోకస్తుల ఆచారాలు వద్దు. నీవు ప్రత్యేకించబడిన వాడివి, నీవు పిలువబడిన వాడివి, నీవు దేవుని చేత ఏర్పరచబడిన వాడివి. పరిశుద్ధులకు తగినట్లుగా ఉండు, పరిశుద్ధులకు తగినట్లుగా వస్త్రధారణను ధరించుకో, పరిశుద్ధులకు తగినట్లు మాట్లాడు, పరిశుద్ధులకు తగినట్లుగా ప్రవర్తించు. పరిశుద్ధతకు భిన్నమైన కార్యం వద్దు. సకల మనుషుల మర్యాద చొప్పున వాళ్ళందరికీ రాజులు ఉన్నారు కాబట్టి మాకు ఒక రాజు కాబట్టి మీకు నేనే రాజు అంటాడు దేవుడు. ఆమె చెప్పడం గట్టిగా, నేనే రాజుని, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు దేశానికి మిమ్మల్ని తీసుకొచ్చిన రాజును నేనే అనంటే, లేదయ్యా నీవు ఉంటే ఉన్నావు కానీ మాకు ఒక రాజు కావాలని వాళ్ళు రాజును కోరుకున్నారండి. సమూయేలు ప్రార్థన చేస్తే ఉరుములు మెరుపులతో కూడిన ప్రచండమైన వర్షం కురిస్తే గజ 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 వణికిపోయే వాళ్ళు అంటారు, బాబు మమ్మను మన్నించండి అని. దేవుని భయము, ఆ తర్వాత సమూయేలు భయం వాళ్ళకి కలిగింది. దేవునికి భయపడండి. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులు ఇట్లా భయభక్తులు కలిగి భయపడడం అంటే గజ గజ వణుగడం కాదు. భయపడడం అంటే రెస్పెక్ట్ అనమాట. నాన్న రావగానే కూర్చున్నాడు, కుర్చీల నుండి లేచాడు అనుకోండి, అదేంటి, అది ఏమంటారు దాన్ని? రెస్పెక్ట్. అమ్మ ఉన్నప్పుడు ఇలా మాట్లాడకూడదు అనేది దేనికి సూచన అంటే అమ్మకి మనం ఇచ్చే రెస్పెక్ట్. అది పెద్దవాళ్ళు వచ్చారంటే కుర్చీలో కూర్చొని లేవాలంటే అంత అవసరం అని కదండి, లేచి నిలబడుతుంటే అది రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. ఎదుటి మనిషికి మనం విష్ చేస్తున్నామంటే వాళ్ళకి భయపడి కాదు, రెస్పెక్ట్, అది గౌరవం. దేవునికి గౌరవాన్ని అందించాలి, దేవుని యందు భయము కలిగి మనం జీవించాలి. అదే సమయంలో దైవ సేవకులు అంటే ఒక గౌరవ భావం ఉండాలి. ప్రార్థించే మనుషుల ఎడల గౌరవంగా ప్రవర్తించాలి, అగౌరవంగా మాట్లాడకూడదు. దైవ సేవకులు అగౌరవపరచకూడదు, అవమానపరచకూడదు. ఈ వర్షం రెండోదిగా ఏం తీసుకొచ్చిందంటే దేవుని భయం. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవుని యందు బైబిల్లో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళందరి పట్టికను మనం చదువుతూ వస్తే ఎన్నో ఆశీర్వాదం. అబ్రహాంతో దేవుడు అంటాడు, ఇందువలన నీవు దేవునికి భయపడుతున్నవాడని తెలుస్తుంది. ఆమె చెప్పడం గట్టిగా. తన ప్రియకుమారుడు, తను ఇష్టపడిన, తన ప్రియమైన, తాను ప్రేమించే ఒకే ఒక కుమారుడైన ఇస్సాకును దేవునికి ఇవ్వడానికి సందేహించలేదండి, వెనకాడలేదండి, వెనుతిరగలేదు. అప్పుడు పరలోకం సాక్ష్యం ఇస్తుంది, నీవు దేవునికి భయపడేవాడని తెలుస్తుంది. ఆమె చెప్పడం గట్టిగా. దేవునికి భయపడేవాడు దేవుడికి ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అవసరమైతే నా ప్రాణాన్ని ఇవ్వాలన్నా నేను రెడీ. ఆమె చెప్పడం గట్టిగా.
హల్లెలూయా. నా నమ్మకం అదేనండి. నేను ఎప్పుడూ మా అమ్మ కడుపులో ఉండగానే చచ్చిపోవాల్సింది. అమ్మ కడుపులో ఉన్నప్పుడు అక్కడే చనిపోవాల్సింది. నేను చనిపోయాను కూడా. ప్రభు బ్రతికించాడు. అంటే నేను భూమికి వచ్చానంటే, భూమి మీదకి వచ్చానంటే అది ఉచితమైన దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. గర్భంలోనే చనిపోయి ఉంటే అసలు అబ్రహాం అనేవాడు వాడు ప్రస్తావనే లేదు. నాకు ఒక పునర్జన్మంలాగా, ఒక పునరుద్ధాన బనంలాగా నేను తల్లి గర్భం నుండి ప్రపంచానికి వచ్చాను. ఆ తర్వాత నా టీనేజ్ వయసులో ఉన్నప్పుడు మరి ఏదో బలహీనత కావచ్చు, ఆలోచనలు కావచ్చు, నన్ను మరణం వైపు తీసుకెళ్ళింది. సూసైడ్ చేసుకోవాలని చాలాసార్లు నేను చావు దాకా వెళ్ళాను. చావు అంచు దాకా వెళ్ళొచ్చాను. చావు అంచు దాకా వెళ్ళాను. 1, 2 కాదు, ఎన్నో ప్రయత్నాలు చేశాను. వాటన్నిటిలో నుండి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఇవన్నీ దేవుడు నాకు మరొకసారి ఇచ్చిన పునర్జన్మం ఇవంతా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితం అంతా కూడా నా దేవుడు నాకు ఇచ్చిన భిక్ష అని నేను భావిస్తాను. ప్రభు నాకు ఒక భిక్ష ఇస్తే దాంట్లో నేను బతుకుతున్నాను అంతే. ఎప్పుడో పోవాల్సింది. నేను జీవిస్తున్న ఈ ఆయుష్కాలం అంతా దేవుడు నాకు ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సేవలో ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఆశ లేదండి. చావైనా రేవైనా నా ప్రభువే. నా మటుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైనా లాభమే. ప్రైజ్ ది లార్డ్. తల్లి గర్భంలో చనిపోతే ఎందుకు చనిపోయానో తెలియలా. సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటే ఏంటంటే ఆ చావుకి విలువ లేదు. తల్లి గర్భంలో చనిపోయింటే ఆ మరణానికి విలువ లేదు. సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటే అది నరకానికి వెళ్ళి ఉండేది. ఆత్మ విలువలేని ఏంటంటే ఒక దౌర్భాగ్యమైన మరణం అది. కానీ నా ప్రభు సేవ నుండి నేను మరణించాను అనుకోండి, అదొక మహిమ కలిగిన మరణం. హల్లెలూయా. అదొక విలువ, అదొక విలువైన అనుభవం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవునికి ఇవ్వడానికి ఏమాత్రం అబ్రహాం సందేహించలేదండి. నీవు దేవునికి భయపడేవాడని ఇందు మూలముగా తెలుస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రాణాలైనా ఇవ్వడానికి నేను రెడీ, ఐఎమ్ రెడీ అని ఎవరైతే అనుకుంటాడో అతడు దేవునికి భయపడేవాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవాలని కోరుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. దేవుని కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడిన వాడు దాన్ని కాపాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి దేవుని భయం, రెండవదిగా దైవ సేవకుల భయం. దైవ సేవకులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. ఏంటండి, పేరెంట్స్కి గౌరవం ఇవ్వండి. టీచర్స్కి గౌరవం ఇవ్వండి. మీకు చదువు చెప్పే టీచర్స్కి గౌరవం ఇవ్వండి. వయసులో మీకన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వండి. ఆమె హల్లెలూయా. మాకు చిన్నప్పటి నుండి అది నేర్పించారు. మా అక్కోళ్ళు ఎవరిని మేము పేరు పెట్టి పిలిచినట్టు మాకు తెలియదు. నాకు మా చిన్నక్కకి మేబీ ఒక 2 years గ్యాప్ ఉంటుంది అంతే. మేము ఏ రోజు మా సిస్టర్స్ని పేరు పెట్టి పిలిచినట్లు కానీ వాళ్ళని అగౌరవంగా మాట్లాడినట్టు మాకు తెలియదు. ఎందుకంటే మా చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రులు మాకు ఆ క్రమశిక్షణ నేర్పించారు. అమ్మ, అక్క అనే మాట తప్ప ఇంకొకటి ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా, ఎంత కోపం వచ్చినా, ఎంత గొడవ పడినా, ఆడ మాకు 4 దెబ్బలేసినా నోరు జారి తోలనాడి మాట్లాడినట్టు నాకు గుర్తులేదండి. అమ్మ, అక్క నాన్న పిలుస్తాను, అమ్మ నాన్న పిలుస్తాను. ఈ మాట తప్ప ఇంకోటి నా నోటు రాదు. ప్రైజ్ ది లార్డ్. మా సిస్టర్స్ అందరూ కూడా నేను అక్కని కొందరిని పిలుస్తాను, కొందరిని అమ్మ అని పిలుస్తాను అంతే. ఆ పిలుపు తప్ప పెద్దగా వేరే పిలుపు లేదు. అమ్మ లేకపోతే అక్క. ప్రైజ్ ది లార్డ్. కొంచెం పెద్ద వయసు వాళ్ళందరినీ అక్క అని పిలుస్తాను. కొంచెం చిన్న వయసు వాళ్ళు అంటే మళ్ళీ వాళ్ళ అక్క అంటే బాగవుతుంది కదండి, అందుకోసమే అమ్మ అని పిలుస్తాను అంతే. అది చిన్నప్పటి నుండి మనం నేర్పించాలి మన పిల్లలకి. పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవడం ఏంటండి, రకరకాలుగా మాట్లాడడం ఇవన్నీ కూడా మంచిది కాదు. విలువ, రెస్పెక్ట్, గౌరవం. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ వర్షం ఏం తీసుకొచ్చింది? ఉరుములతో కూడిన ఈ వర్షం ఏం తీసుకొచ్చిందంటే ప్రజలకి ఒక దైవ భయం. దేవుడు ఉన్నాడు, తన వెతుకు వారికి ప్రతిఫలం దయచేస్తాడు, దేవుడు చూస్తున్నాడు, ఆయన దృష్టి లోకమంతటా సంచరిస్తుంది అనే ఒక ఫియర్, దేవుని గురించిన భయం ఒక్కొక్కరికి కలగాలి. అదే సమయంలో ఒకటి దైవ సేవకులకి, రెండవదిగా మన తల్లిదండ్రులకి, అండ్ మనకన్నా ఏజ్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ ఎందు మన భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతి స్త్రీ తన భర్త ఎడల భయభక్తులు కలిగి ఉండాలండి. ఎలా ఉండాలండి చెప్పాలి? ఎలా ఉండాలి అంటే రెస్పెక్ట్, భయభక్తులు కలిగి ఉండటం అంటే భర్త రావుగానే వెళ్ళి కొంతమంది తలుపులు వేసేసుకుంటారు. మై తలుపు తీయ అంటే భయపడి, ఇది కాదు. ప్రైజ్ ది లార్డ్.
ఏసన్ గారు ఒకసారి శివకాశి అనే ఏరియాలో ఇది ప్రింటింగ్ వర్క్ కోసం వెళ్ళారంట. శివకాశి అనే ఏరియా తమిళనాడులో. అక్కడ ప్రింటింగ్ కార్యక్రమం ఏదో ఉంటే బుక్స్, పాటల పుస్తకం, మ్యాగజైన్ ఏదో వాటి విషయం వెళ్ళారంట. ఇంపార్టెంట్ ఏదో విషయం మాట్లాడాలని శారదా కాలనీ మందిరానికి ఫోన్ చేశారు. అక్కడ ఫోన్ దగ్గర పాలన్న అని ఒక అన్న ఉండేవారు. ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆయన సమాధి కూడా గోరంట్లలో ఉంటుంది. ఆయన ప్రెస్ వర్క్ అంతా చూసేవాళ్ళు. ఫోన్ చేస్తే ఆయన వాష్రూమ్కి వెళ్ళినట్టున్నాడు. అక్కడున్న బ్రదర్ ఒక ఆయన ఉండి, ఇప్పుడు పెద్ద సీనియర్ పాస్టర్ అండి, ఇప్పుడు ఆయన ఫోను రిసీవ్ చేశారంట. అవతల నుండి హలో నేను ఏసన్నని మాట్లాడుతున్నాను అనేసరికి ఆయన అమ్మో ఏసన్నా అని ఫోన్ పెట్టేశాడట. భయపడిపోయి ఫోన్ పెట్టేస్తే అన్న మరలా రింగ్ చేశారట. మరలా హలో అన్నాడు. అరే బాబు నేను అమ్మో ఏసన్నని ఫోన్ పెట్టేశాడు. మరలా ఏసన్ గారు రింగ్ చేసి హలో 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 అరే బాబు వినరా అమ్మో ఏసన్ గారు మరలా ఫోన్ పెట్టేశాడట. మరలా ఫోన్ కొట్టి అన్న, అప్పుడంతా ల్యాండ్ లైన్ కదండి, ఇప్పుడు మరలా ఏసన్ గారు ఒరే నాన్న నీకు దండం పెడతాను రే బాబు దండం పెడతాను 2 నిమిషాలు ఆగట అన్న అంటుంటే ఆ పాలన ఆయన పిలువరా నీకు దండం పెడతాను. అప్పుడు వెళ్ళి పాలనని పిలుచుకొస్తే ఎవర్రా ఆయన ఎందుకు ఎత్తాడు ఫోన్ అంటాను. నేను వాష్రూమ్కి వెళ్ళాను, ఈ లోపల ఆయన తీస్తున్నట్టున్నాడు అంటే వాడేంద్ర అంత భయపడిపోతున్నాడు. ఇది కాదు భయం అంటే, వాళ్ళ పేరు వింటేనే భయపడిపోవడం వెళ్ళిద్దా, అది కాదు. గౌరవం. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ఒక మనిషిని గౌరవించినప్పుడు అతని మాటను మనం గౌరవిస్తాం. హల్లెలూయా చెప్పండి అన్నప్పుడు మీరు హల్లెలూయా చెప్తే నా మాటను గౌరవించినట్లు. ఆమె హల్లెలూయా. అమ్మ మీ పాప పరిస్థితి కొంచెం బాగాలేదు, జాగ్రత్త పడండి అని నేను అన్నాను అనుకో, దానికి నీవేమనాలి? మాకు తెలుసులే అన్నావు అనుకో, దాన్ని నేనేమంటాను? తెలుస్తుంది త్వరలోనే. పాప పరిస్థితి కొంచెం బాగాలేదు, కొంచెం జాగ్రత్త పడండి నేను పిలిచి నేను చెప్పాను అనుకో, నువ్వు జాగ్రత్త పడాలి. అన్న చెప్పాడంటే ఏదో తెలిసి ఉంటుంది అన్నకని జాగ్రత్త పడి ఆ పిల్లని కొంచెం జాగ్రత్త చేసుకుంటే పిల్ల లైఫ్ బాగుంటుంది కదా. అలా కాకుండా మాకు తెలిసిలే, మా పిల్లల గురించి మాకు తెలిసిలే మీరు అని అనుకుంటే ఓకే, తెలిసే రోజులు వస్తుంది. అప్పుడు మరలా నీవే ఏడ్చుకుంటూ వస్తావు. కాబట్టి అనుభవం కలిగిన మనుషులు ఏదైనా చెప్తే ఓకే ఆలోచిద్దాం. సరే ఒకవేళ మేము రాంగ్గా చెప్పినా కూడా గౌరవించిన వాళ్ళు అయితే ఎస్ఆర్ నో అని పరీక్షించుకుని అన్న అలా కాదు మీరు మేబీ అపార్థం చేసుకున్నట్టున్నారేమో, ఇది కాదన్నా ఇది సబ్జెక్ట్ ఇది ఇదని చెప్తే క్లియర్ అయిపోతుంది. మాకు తెలుసులే. ప్రైజ్ లార్డ్. కోతి పిల్లలు ముద్దు, కాకి పిల్లలు ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. కానీ నేనేమంటాను సరే మన పిల్లలు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం ప్రేమిస్తాం, కానీ వాళ్ళ లోపాలు ఏదైనా ఎవరైనా గుర్తుపట్టి చెప్తే రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా ఉంటే సరి చేసుకుందాం. వర్షం మనకు దేవుని భయాన్ని మనుషుల భయాన్ని కలిగించునుగాక. అంటే దైవ సేవకుల భయాన్ని దేవుడు కలిగించునుగాక. దేవుని దయలోను మనుషుల దయలోను మన వర్ధిల్లుదుముగాక. మూడో మాట చెప్తాను, త్వరగా చదవండి. యోబు గ్రంథం 37వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనం. నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోను మహావర్షముతోను. హిమము, వర్షము, మహావర్షం చాలా ఉన్నాయి. వర్షము మహావర్షంతో నువ్వు భూమి మీద పడమని ఆయన ఆజ్ఞాపించినప్పుడు మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి 13వ వచనం కూడా చదవండి మా. మెరుపును మేఘములను సంచారము చేయును. మెరుపులను మేఘములను సంచారం చేస్తుంది. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును వాటి యావత్తును అవి నెరవేరుస్తుంది. శిక్ష కొరకే గాని తన భూలోకం కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని నెరవేరుస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రియులారా, వర్షము మహావర్షమును మంచును ఏంటండి వర్షమును మహావర్షమును నీవు భూమి మీద పడమని ప్రభు చెప్పినప్పుడు అది ఆయన ఆజ్ఞకు లోబడుతుందంట. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. వర్షాన్ని చూసి నువ్వు గోరంట్ల మీద పడమంటే ఆ వర్షం ఇక్కడ కురుస్తుంది. నీవు దయాక్షేత్రంలో పడమంటే ఆ దయాక్షేత్రం మీద పడుతుంది. వర్షం దేవుని ఆజ్ఞను బట్టి పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మన ఆజ్ఞను బట్టి కాదు, దేవుని ఆజ్ఞను బట్టి వర్షం ఎందుకు కురుస్తుంది? వర్షాకాలం రావంగానే ఋతుపవనాలు వచ్చినాయంటే ఎక్కడి నుండి వచ్చినాయి ఋతుపవనాలు?
ఇప్పుడే కేరళని క్రాస్ చేసింది, ఇప్పుడే చెన్నైని క్రాస్ చేసింది, ఇప్పుడే ఆంధ్ర వచ్చింది, రేపు తెలంగాణ పోతుందని అంటూ ఉంటారు. ఈ ఋతుపవనాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ మేఘాలు ఎక్కడి నుండి వస్తుంది అంటే ప్రియులారా, దేవుని ఆజ్ఞను బట్టి ఎక్కడ పడాలో, ఎలా పడాలో, ఎంత వేగంగా పడాలో ప్రతిదీ ప్రభు నిర్ణయించాడు. ప్రియులారా, ఈ వర్షం దేనికి సూచన అని మనం చూస్తే కొన్ని పర్యాయాలు దేవుడు శిక్ష కొరకు, దేని కొరకండి? మనుషుల్ని శిక్షించడానికి. కొన్నిసార్లు అక్కడక్కడ ఊరు మునిగిపోవడం, పట్టణాలు మునిగిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది దేవుని శిక్షలో ఒక పాత్ర. పంచభూతాలు దేవుని ఆయుధాలు. పంచభూతాలు ఎవరి ఆయుధాలండి? ఏమా వంటగదిలో నీ ఆయుధాలు ఏంటి? వంటగది లేదు, గరిటె తీసుకుని కొడతా. పప్పు గుత్తితో కొట్టాననుకో చెప్ప ఎగిరిపోతుంది. పిచ్చగా ఉందా? ఇదిగో పప్పు గుత్తి. మీ ఆయుధాలు అవి అంతే. లేడీస్ ఆయుధాలు అవి. మగాళ్ళ ఆయుధాలు ఏంటంటే కాళ్ళతో దంతుంటారు అంతే. ఆడవాళ్ళు నోరు మూపించడం మీ తరం కాదు, అంతే. అది సృష్టి రహస్యం. ఆడవాళ్ళ నోరును మూయించిన వాళ్ళు ఈ సృష్టిలో లేరు, అంతే. ఒంట్లో 1/4 కేజీ మాంసం కూడా ఉండదు ఆ మహాతల్లికి. ఆ నోరు చూస్తే ఇక్కడ అరిస్తే దయాక్షేత్రంలో వినబడుతుంది. అది నోరా లేకపోతే ఏంటండి సైలెన్సర్ అర్థం కాదు, అంత పెద్ద నోరు. అంటే పురుషులు చేత్తో కొడతారు, కాళ్ళతో కొడతారు, కర్రను తీసుకొని కొడతారు. ఆడవాళ్ళ ఆయుధాలు ఎంతే ఉంటుందండి. తాలింపు వేసే గిన్నెలు అవి ఉంటుంది, దాంతో ఇస్తారు, అంతే. పళ్ళాలు ఇస్తుతుంటారు గ్లాస్తో. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటే, మాది పెద్ద ఫ్యామిలీ అండి. చిన్నప్పటి నుండి మా ఇంట్లో వాళ్ళ ఆయుధాలన్నీ ఈ పళ్ళాలు. అర్థమైందండి? తింటనే ఉండేది మా అక్క. మా పెద్దకేదో, మా పెద్దకి ఎవరు కూడా జలగపోదండి. మా రెండోకి ఏదో తింటుండేది. మా చిన్నకి ఏదో ఒకటి అనేది అనుకోండి, అక్కడ నుండి అని ఇసిరేది, అంతే. పోయి ఆమె తలకు తగిలి గోడకు తగిలి కూర అంతా గోడకు అయిపోయేది. ఆమె ఊరుకుంటుందండి. ఆమె దగ్గర ఒక చిన్న బోల్ ఉంటుంది, దాన్ని తీసుకుని ఇసిరేది అనమాట. ఇల్లే ఒక స్టేడియం లాగా ఉండేది, అంతే. ఎవరు అడ్డొస్తే వాళ్ళకి పడుతుంది అనమాట దెబ్బలు. మన ఆయుధాలు రకరకాలమైన ఆయుధాలు. దేవుని పంచభూతాలు దేవుని ఆయుధాలు. ఆమె చెప్పండి గట్టిగా. ఏవి పంచభూతాలు అంటే ఏమేమి చెప్పండి? ఒకటి చెప్పండి, నన్ను కన్ఫ్యూజన్ పెట్టదు. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం. ఇవన్నీ దేవుని ఆయుధాలు. ప్రైజ్ ది లార్డ్. గాలిని మనం గాలివాడు అంటాం కానండి. మొన్న నేను తెనాల్లో ఒక మీటింగ్కి వెళ్తే వాళ్ళు టెంట్లు వేశారు, ఇల్లు ఓపెనింగ్ కూటం జరుగుతుందండి. గాలి వచ్చి టెంట్లు పైకి లేపేస్తూ ఉంటే చివరికి అందరూ తలాగొక టెంట్ కర్రలు అట్ట పట్టుకొని నిలబడ్డారండి. అయినా ఆగట్లా. ఆ నలుగురు లేచిపోయేటట్టున్నారు. వెంటనే ఏం చేశారు తెలుసండి? తల మీద ఉన్న ఆ క్లాత్ ఉంటుంది కదండి, మన తల మీద గుడ్డని మేమే తీసేసాం. ఇక గాలి అనేది దేవుని ఆయుధాలు అవి. ప్రైజ్ ది లార్డ్. నిప్పు అడవిని తగలబెట్టేస్తుంది. సముద్రం పొంగిందంటే ఎవడు ఆపగలుగుతాడు చెప్పండి? ఇవన్నీ దేవుని యొక్క ఆయుధాలు. ప్రైజ్ ది లార్డ్. భూకంపం వచ్చిందనుకోండి, అంతే, కూలిపోవాల్సింది, అంతేకా. ఎప్పుడు నుండో కట్టుకున్న బిల్డింగ్లు అన్నట్లు భూమిలోకి దిగిపోతుంది, అంతేకా. ప్రైజ్ ది లార్డ్. ఆకాశం అనుకుంటే ఆకాశంలో ఉరుములు, మెరుపులు, బోళ్ళని కార్యక్రమాలు ఉన్నాయి ఆకాశం. పంచభూతాలు దేవుని యొక్క ఆయుధాలు. అయినా భూమి మీద వర్షం పడమంటే, చిన్న వర్షం అయితే మనకు అది దీవెనగా ఉంటుంది. మహావర్షాన్ని దేవుడు ఒకసారి కురిపిస్తాడు. శిక్ష కొరకే కానీ, మనల్ని శిక్షించాలంటే దేవుడికి పెద్ద విషయం కాదండి. ఆయన మనం రక్షించాలనుకున్నాడు కనుక మనం ఇలా ఉన్నాం. ఆయన శిక్షించాలనుకున్న నిమిషం చాలండి. జలప్రళయం వచ్చిందండి భూమి మీద. నోవాహు కుటుంబం తప్ప మొత్తం తుడిచిపెట్టబడిపోయింది. నోవాహు ఫ్యామిలీ తప్ప మొత్తం జలప్రళయంలో మునిగిపోయారు, అంతేకా. శిక్ష కొరకే కానీ దేవుడితో తమాషాలు పడకూడదు. ఆయన ఎంత ప్రేమిస్తాడో. నిప్పు దీపాన్ని వెలిగించి మనకు వెలుతురునిస్తుంది, అవసరమైతే తగలబెడుతుంది కూడా. ప్రభు సహనాన్ని మనం శోధించకూడదు, ప్రభు కార్యాన్ని మనం పరీక్షించకూడదు. దేవుని భయం నిలపాలి మనం. ప్రైజ్ ది లార్డ్. శిక్ష కొరకే కానీ, తన భూలోకం కొరకే కానీ, కృప చేయుటకు కానీ ఆయన వర్షము ఆజ్ఞాపిస్తాడంట. వర్షానికి ఆజ్ఞాపిస్తాడు. ఒకటి శిక్ష కొరకు,
రెండోదిగా భూలోకమంతా మహిమగా ఉండాలని, మూడోదిగా కృప కోసం ఆయన ఆజ్ఞాపిస్తాడు. వర్షం కృపను తీసుకొస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టి. శిక్షించాలంటే శిక్షిస్తాడు, కృప చూపాలంటే కృప చూపిస్తాడు. మన కృపకు పాత్రలుగా మారాలి తప్ప శిక్షకు పాత్రలుగా మనం మారకూడదు. ఆమేన్. ఒకటి, మనం చేయు కార్యమంతటిని ఆశీర్వదించే వర్షం. రెండవదిగా దైవ భయాన్ని, దైవ సేవకుల భయాన్ని కలిగించే వర్షం. మూడవదిగా దేవుని ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చే వర్షం. ఇంకా బైబిల్లో చాలా సందర్భాలు ఉంటాయండి. ఒక్కసారి దేవుడు వర్షానికి ఆజ్ఞాపిస్తే మన స్లాబ్ దాకా వచ్చిన నీళ్లు వెనక్కి వెళుతుందా? మన స్లాబ్ దాకా వచ్చింది వర్షం, చినుకులు వచ్చింది, సడన్గా యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్తుందా? పైనుండి వన్స్ వర్షం బయటకు వచ్చింది అనుకోండి, అది వచ్చి ఖచ్చితంగా భూమిని తడుపుతుంది. ఆమెను చెప్పడం గట్టి. అదే సమయంలో దేవుడు ఒక్కసారి ఆజ్ఞాపిస్తే, దేవుడు ఒక్కసారి మాటనిస్తే, ఆ మాట వచ్చి మనల్ని తాకి, ఆ మాట ఎందుకోసం పంపించాడో ఆ కార్యాలన్నిటిని నెరవేరిస్తేనే తప్ప ఆ మాటలు వెనక్కి తిరగదు. నీ పట్ల నా పట్ల ఆయన సంకల్పించిన ప్రతి సంకల్పం నెరవేర్చబడును గాక. నీ పట్ల నా పట్ల ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ నెరవేర్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్. భూమి ఆకాశాలు గతించిపోతుందేమో కానీ ఆయన మనకిచ్చిన మాటలు ఎన్నటికీ గతించవు. నీ సంతతి ఆకాశ నక్షత్రాల వల్ల విస్తరించబడుతుంది అన్నాడు. విస్తరింపచేశాడు దేవుడు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను తలగానే పెడతాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. నీకు గర్భఫలం ఇస్తానని ప్రభు మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. సైన్స్ ఏమన్నా చెప్పొచ్చు, వైద్య శాస్త్రం ఏమన్నా చెప్పొచ్చు, నిన్ను స్వస్థపరుస్తానంటే ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. నిన్ను బాగు చేస్తానంటే ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఆజ్ఞ వెనకకు తిరగదు, ఆయన మాట వెనకకు తిరగదండి. వర్షం కురుస్తున్నప్పుడు ఆ వర్షంతో పాటు దేవుని మాట, ఆయన కృప నిన్ను వచ్చి తాకుతుంది. శిక్షించాలనుకుంటే శిక్షిస్తాడు, కృప చూపాలంటే కృప చూపిస్తాడు. మనల్ని దేవుడు బాగు చేస్తాడు. ఆమేన్.